జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా కూడా, ఏ దేశంలో అయినా కూడా, ఆ దేశంలో వాళ్ళకు ఉండేటటువంటి సహజ వనరులను ప్రజల కోసం, ప్రజల మేలు కోసం వాడుకునే ప్రయత్నం చేస్తారు. బొగ్గు అనేటటువంటిది మనమేం కొత్తగా పుట్టియలే, ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. మరి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని తెలంగాణ ప్రజల మంచి కోసం ఎట్లా వాడాలి అని ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు ఉంటేనేమో ప్రజలకు మేలవుతుంది. కానీ ఆ ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అదే. మనం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అసలు తెలంగాణ బిడ్డలు బతికినరంటే అయితే దుబాయ్ పోయి, లేకపోతే బొగ్బాయి పోయి, లేకపోతే బొంబాయి పోయి అని చెప్పి మనం బాధతోనే ఆనాడు అనుకునేది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తిండికి గతి లేనటువంటి సమయంలో కూడా మరి మనకు ఫుడ్ పెట్టిందంటే సింగరేణి. మరి అందుకే సింగరేణి, సిరులవేణి అని మన తెలంగాణ తల్లిని ఎట్లా కొలుసుకుంటామో సింగరేణి అంటే అంత ప్రేమగా మనందరం తలుచుకుంటాం. కానీ అటువంటి ఆలోచన, అటువంటి ఒక భావోద్వేగం సింగరేణితో లేనటువంటి వ్యక్తులు, పార్టీలు ఇలా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి సింగరేణి బిడ్డల దుఃఖం ఈ ప్రభుత్వానికి అర్థమైతలేదని చాలా బాధగా నేను చెప్తా ఉన్నా.